ఏదో కొంచెం రోడ్లు బాగోలేదంటే ఇంకేం చేయాలి? అరగంట పట్టి జర్నీ గంటన్నర 2 గంటలు పడతా ఉంటే మెజారిటీ ఆఫ్ ద డిస్ట్రిక్ట్స్లో వాళ్ళ జనాలు నానా ఇబ్బందులు పడతా ఉంటాయి. ఏదో కొద్ది రోడ్లు బాగోలేదంటే ఇంకా ఏం చేయాలి? పాలనా పరంగా ఎక్కడ ఇబ్బందులు కలగలేదు కదా మీకు? అసలు పాలన అంటూ ఉంటాయి కదా అన్న. అసలు పాలనే లేదు. దేర్ ఇస్ నో గవర్నెన్స్, దేర్ ఇస్ నో అడ్మినిస్ట్రేషన్. అదే కదా. అసలు సెక్రటేరియట్కి సెక్రటరీలే వెళ్ళరు. మంత్రులు అసలు ఎన్ని రోజులు సెక్రటేరియట్కి వెళ్ళారో ఎవరికైతే తెలియదు. ముఖ్యమంత్రి అయితే 15 క్యాబినెట్ మీటింగ్లు 20 క్యాబినెట్ మీటింగ్లు అయితే 20 సార్లు వెళ్ళాడు తప్ప ముఖ్యమంత్రి ఎప్పుడు సెక్రటేరియట్కి వెళ్ళలేదు. ఇంట్లో కూర్చుని ముఖ్యమంత్రి, సెక్రటేరియట్కి రాని మంత్రులు, సెక్రటేరియట్లో 50% కూడా అటెండెన్స్ లేని సెక్రటరీలు. ఇది ఒక అడ్మినిస్ట్రేషన్ అని చెప్పి మనం అనుకుంటే నవ్వుతారు. అన్ని ప్రజలకు తెలుస్తున్నాయి. ఇప్పుడిప్పుడు ధైర్యంగా కూడా మాట్లాడగలుగుతున్నారు. చాలా జాగరూకతతో రేపు ఓటు హక్కు వినియోగించుకుంటారని మీరు అనుకుంటున్నారు? ఒళ్ళు దగ్గర ఆంధ్రప్రదేశ్ ఓటర్లు ఒళ్ళు దగ్గర పెట్టుకుని వినియోగించుకుంటారు. ఏమీ డౌట్లే. మీరు 4 ఏళ్ల పాటు పార్టీకి దూరంగా ఉన్నారు. మీరు పార్టీకి ఏం చేశారు ఏంటి అనేది దాని మీద నేను క్వశ్చన్ చేయట్లా. కానీ మీరు వేరే పార్టీలోకి వెడతామని అంటున్నారు. వాళ్ళకి అనుమానం రాదా? ఉన్న పార్టీని ఈయన కాదన్నాడు, రేపు మనం ఎందుకు సీట్ ఇవ్వాలి ఈయనకన్నా ఆలోచన వాళ్ళకి రాదని అంటారా? బుద్ధుంటే రాదు. ఓకే, నేను మాట్లాడింది ప్రభుత్వం తప్పుడు విధానాల మీద మాట్లాడా. రేపు వాళ్ళ మీద మాట్లాడతారేమో. ప్రభుత్వం తప్పు చేస్తే మాట్లాడతా. సో రఘురామకృష్ణరాజు గారి స్టైల్ ఇదే. ప్రభుత్వం తప్పు చేస్తే ఏ ప్రభుత్వం అయినా తాట తీస్తానంటారు. ప్రభుత్వం ఈజ్ ప్రభుత్వం. ప్రభుత్వం ప్రజలకు అన్యాయం చేస్తే చెప్పే ప్రయత్నం నేను చేస్తాను. నేను ఒకవేళ ఈ మంత్రివర్గంలో ఉన్నా కూడా చెప్తా. మంత్రివర్గంలో ఉంటున్నారు కొంచెం నాకు అనుమానం కలుగుతుంది. ఉన్నా కూడా చెప్తానంటున్నా. అది ఉన్నా కూడా చెప్తానంటున్నా. ఎంపీగానే పోటీ చేస్తారుగా? ఎస్. ఎమ్మెల్యే కాదు కదా? కాదని అనుకుంటున్నా. ఎంపీ అనే అనుకుంటున్నా. చెప్పాగా ముందే. అవును చెప్పారు. ఎంపీగానే ఉంటాను. ఎగ్జాంపుల్గా చెప్పా. ఓకే, తప్పు జరిగితే ఇది తప్పు అని చెప్పడం మన బాధ్యత. అవును. అంతే తప్ప నోరు మూసు కూర్చుంటాం అనేది ఏ రాజకీయ నాయకుడికి అది లక్షణం కాకూడదు. ఇఫ్ యు ఆర్ ఎ ట్రూ పొలిటీషియన్, ఇఫ్ యు ఆర్ హానెస్ట్ టు ద పబ్లిక్, తప్పు జరిగినప్పుడు ఇది తప్పు అని చెప్పి నాయకుడికి చెప్పగలగాలి. అంటే తప్పు జరిగినప్పుడు వాళ్ళలో ఒక భయం కూడా ఉంటుంది. ఒకవేళ మీకు రేపు వాళ్ళలో ఏ భయం లేదే బాబు, భయం కనిపిస్తుంది కదా. వాళ్ళల్లో ఆ భయం నిన్ను కల్పించమని చెప్పి ఎవరైనా చెప్పి పంపేయడేమో నా ప్రస్తుత పార్టీ కూడా నాకు తెలియదు. లేదండి, నేను ఎవరు వాళ్ళకి లేని డౌట్ నీకెందుకు నాయనా? వాళ్ళు మళ్ళీ తిరగబడతారేమో రఘురామకృష్ణరాజు గారు అన్న ఆలోచన రావచ్చుగా. నేను ఎందుకు తిరగబడ్డాను? భయంకరమైన తప్పులు చేశాడు కాబట్టి ఇది తప్పు అని చెప్పా. ఒక పక్క తిరగబడ్డారు, అదే పార్టీలో కొనసాగారు, చివరి వరకు కొనసాగించుకున్నారు. వాళ్ళు నన్ను డిస్క్వాలిఫై చేయగలనన్న ఆశతో వాళ్ళు కొనసాగించుకున్నారు. మీ తప్పు ఎక్కడా లేదు. 4 ఏళ్లుగా మీరు ఎక్కడా తప్పు చేయలేదు. తను చేసిన తప్పుల్ని చెప్పడం తప్పు అని నేను అనుకోవట్లా. ప్రభుత్వం చేసిన తప్పుల్ని తప్పు అని చెప్పడం తప్పు కాదు అని నా భావన. మీరు తప్పు అని చెప్తూనే మరో పక్కన ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన వాళ్ళని పొగుడుతున్నారు. ఎస్, మరి గతంలో వాళ్ళు మంచి చేశారు, అలాగే మంచి చేయబోయా అని చెప్తున్నాం. ఆ ప్రాసెస్లో వాళ్ళు పొగిడినట్టు అనిపిస్తే ఎస్, అది నిజమే. ఇప్పుడన్నా మీరు బాధపడ్డారా? ఎందుకు అసలు ఈ పార్టీలోకి వచ్చాను నేను, ఈ రకంగా ఇలాంటి పరిస్థితి ఎదురవుతోంది నాకు? అలాంటి ఫీలింగ్ అయితే రాలా. అసలు అలాంటి ఆలోచనే రాలేదని అంటారా? ఫీలింగ్ రాలా. ఫీలింగ్ వేరు, ఆలోచన. సో ఫీలింగ్ అయితే ఎక్కడ కనపడలా మీలో? బాధపడలా. అనవసరం తప్పు చేసామేమో అన్న ఫీలింగ్ అయితే వచ్చింది. అంటే తప్పు చేసామని కాదు, మనం ఇతన్ని విశ్వసించటం అంటే ఒకటి, ఆ నటనలో తను నెగ్గాడని అనుకున్నా. అక్కడ కూడా అతన్నే మెచ్చుకున్నా, నేను నటనకి జోహార్ అని. రాజశేఖర రెడ్డి గారి మీద మీ అభిప్రాయం? మంచి వ్యక్తి, ఉత్తముడు, మేము మంచి స్నేహితులు. ఆయన బాగున్నప్పుడు వాళ్ళ కొడుకు బాగోలేదని చెప్పి మీరు గట్టిగా మాట్లాడడం, ఆయనకి కొడుకుకి సంబంధం ఉంది. ఇతను ముందు రాజశేఖర రెడ్డి గారి ఫోటో ఒకటే పెట్టేవాడు, చుట్టూ నవరత్నాలు వేసి. తర్వాత రాజశేఖర రెడ్డి గారి ఫోటో పక్కన షాడో లాగా ఇతను ఫోటో పెట్టుకున్నాడు. ఆ 3వ ఫోటోలో రాజశేఖర రెడ్డి గారిని పూర్తిగా ఎత్తేసి ఒకడే ఇలా పెట్టుకున్నాడు. వ్యక్తిగతంగా ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారి మీద మీకు ఒక రకమైన అభిప్రాయం కలిగింది? వ్యక్తిగా అతను సరైనడు కాదని. నేను కొంచెం లోతుగా వెళ్ళి ఒక మాట అడగచ్చా మిమ్మల్ని? ఇంకా అడగొద్దన్న ఊరుకునే లేరుగా, అడగండి. అంటే మీ పవర్ ప్లాంట్కి సంబంధించి ఒప్పుకోలేదు కాబట్టి ఈ రకమైన బయటకు ఇలా మాట్లాడుతున్నారని చెప్పి బయట అది జోక్ ఆఫ్ ది మిలీనియం. ఎందుకంటే అసలు నాకు ఆంధ్రప్రదేశ్లో పవర్ ప్లాంటే లేదు. ఆంధ్రప్రదేశ్లో కాదు, మిగతా రాష్ట్రాలకి ఇతనికి సంబంధం లేదు. అది గురికి తెలియనివాడు ఎవడో స్టార్టింగ్లో వీళ్ళే రాయించుకున్నారు. సాక్షిలోనో లేకపోతే తొక్కడ ఛానల్స్ ఉంటాయి కదా, 20-25 ప్రజా చైతన్యం, తోలు తొక్కలు ఇవే ఉంటాయి. సాయిరెడ్డి రన్ చేసి కొన్ని, లేకపోతే
సజ్జలు రన్ చేసి కొన్ని అలాంటి వెబ్సైట్లో అట్లా వేసుకున్నారు అంతే తప్ప అది అసలు చాలా అబ్సల్యూట్ నాన్ సెన్స్. అసలు నేను అసలు నాకు వెస్టర్న్ ప్రాజెక్ట్స్కి ఇతనికి అసలు సంబంధమే లేదు. అసలు నేను దాని గురించి ఇతను కలిసి మాట్లాడిందే లేదు. ఇతను అసలు చేయగలిగింది లేదు. నిప్పులేందే పొగరాదుగా. ఏదో శీతాకాలం ఉప్పు అంటే పొగ వస్తుంది అలాంటిది. అదే ఆ పొగ వేరు ఈ పొగ వేరు కదా. ఇది అలాంటి పొగ అని చెప్తుంది. ఇది అలాంటి పొగ, శీతాకాలం పొగ. అప్పుడు వచ్చింది, గట్టిగానే మాట్లాడారు, మీరు కూడా చాలా గట్టిగా రియాక్ట్ అయ్యారు ఆ విషయంలో. కానీ ఇప్పుడు లైట్గా తీసుకుంటున్నారు. లేదు, అది నాన్ సెన్స్. అది అబ్సల్యూట్ నాన్ సెన్స్ అని మాట్లాడితే ఏం చేస్తాం? ఆయన మీద కేసులు మళ్ళీ మీరు పునరుజ్జీవింపజేశారు. ఆ రోజున ఆయన ఎట్లా తిరుగుతున్నారు అని చెప్పి మీరు మాట్లాడారు. డైరెక్ట్గా కోర్టుకు వెళ్ళారు. మీరు వెళ్ళాం, కొన్ని కొట్టించుకున్నారు, మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళాం, అక్కడ పెండింగ్ ఉన్నాయి. చూద్దాం మరి సుప్రీంకోర్టులో వస్తాయి బహుశా ఆ వచ్చే వారం, ఆ పై వచ్చే వారం. అంటే ఏం చేయలేకపోయాం, చివరికి కేసుల మీద వెళ్దామని చెప్పి ఉద్దేశంతో రఘురాం గారు వెళ్ళారని అనుకోవచ్చు కదా. అక్కడ అనుకోవచ్చు, సిగ్నేచర్ స్టూడియోస్ వాళ్ళు అనుకోవచ్చు. అలా అని కాదు, నేను ఒక జర్నలిస్ట్గా అడుగుతున్నా. సిగ్నేచర్ స్టూడియోస్ కింద కాకుండా నేను జర్నలిస్ట్గానే అడుగుతున్నాను. మీరు అనుకోవచ్చు, ఎందుకంటే ఎవడో ఒపీనియన్ ఆడేది కదా. కోర్టు ఒపీనియన్ అయితే అది కాదని నేను అనుకుంటున్నాను. లేకపోతే నోటీసులు ఇచ్చేవారు కాదు. వీళ్ళు కొట్టేయాలని చెప్పి అడిగారు, ములుకుల రోత్తగి ఇలాంటి వాళ్ళని పెట్టుకుని. కొట్టేయడానికి ఏమీ లేదులే బాబాయ్, నోటీసులు ఇస్తున్నాం, ముందు సమాధానం చెప్పమని చెప్పారు.